చింత చిగురు చిట్టి చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా చింత చిగురుని తెచ్చుకుని శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకోవాలండి. ఇంకా చిట్టి చేపల్లోకి ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెమంత నూనె కూడా వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది సలసల అంటే మనకి తెలుస్తుందండి ఉడుకుతున్నట్టు. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చింత చిగురుని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. బాగా మెత్తగా పట్టుకోవచ్చు, లేదంటే కొంచెం బరబరగా పట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కూరకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకుని ఉడకపెట్టుకోవాలి. చిట్టి చేపలు కదండి, ఎక్కువ నీళ్ళు వేసుకుంటే కలిగిపోతుంది. తక్కువ వేసుకుంటే ఉడకకపోవచ్చు, చూసుకుని వేసుకోండి. కొంచెం అయితే సరిపోతుంది. చూసారు కదండి, చిట్టి చేపలు చింత చిగురు పులుసు వండడానికి ఈజీగా, తినడానికి రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.